ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ అట. సినిమా తీయరాదు మరి. ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ అని ఓ పాత్రలు పెట్టి సినిమా తీయపోయినావు. అరే ఈయనకి ఏం మాట్లాడాలని కూడా అర్థం కాదండి అసలు. ఇప్పుడు మా పాత్ర ఏమి లేదు ఆ ఫోన్ ట్యాపింగ్లో అంటే సరే లేదేమో అని అట్లీస్ట్ మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలైనా అనుకునే అవకాశం ఉంది. మొత్తం ఫోన్ ట్యాపింగే కల్పిత కథనట మొత్తం. అంటే క్యారెక్టర్లు పెట్టి నడిపించిరా. ఇంకా నయమే ప్రభాకర్ రావు అనే మనిషే లేడు, అదో ఆత్మ, రాధాకిషన్ రావు అనే మనిషే లేడు అని కూడా అంటాడేమో మరి నాకు తెలిసి. ఇప్పుడు నా పాత్ర ఏం లేదు, మాకు సంబంధం లేదని చెప్పు, దానికి ఒక అర్థం ఉన్నది నీకు నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ, అదో సీరియలు, అదో సినిమా, అదో డ్రామా. మరి ఇప్పుడు మొత్తం మీరు అధికారం కోల్పోగానే ఆ ఆఫీసులకు వెళ్ళి మొత్తం సర్వర్లన్నీ మొత్తం చూర వేసి మూసినది ఎందుకు కలిపిరు? మరి ఎవిడెన్సే దొరికింది కదా. ఏ తప్పు చేయనప్పుడు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అనే ఒక ఎస్ఓటీని ఫామ్ చేసి దానికి ప్రణీత్ రావు అనే ఒక అధికారిని ఇన్ఛార్జ్గా పెట్టి ఆయన కింద ఇంకొక 30 మంది మీ కులపోలని ఎంప్లాయీస్గా పెట్టి ప్రభాకర్ రావుకు సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ చేసి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని తీసుకొచ్చి ఎప్పుడో 10-12 ఏళ్ళ కింద రిటైర్ అయిన ముసలోని మరి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది?